హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఈరోజు అయితే మనం రొయ్యల పచ్చడి అయితే ఎలా ఎలా చేయాలి అన్నది ఈరోజు చూద్దామండి. ఆహ్, దానికి హాఫ్ కేజీ ప్రాన్స్ అయితే తీసుకున్నానండి. ప్రాన్స్ తీసుకొని ఇలాగ చక్కగా క్లీన్ చేసుకొని ఇలా అయితే పెట్టుకున్నాను. కొంచెం ఆయించాలంటారు కదా! అలా ఆయించి పెట్టుకున్నాను. తర్వాత ఒక కళాయిలో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు 2 యాలకులు, ఆహ్, ఒక అంగుళం దాల్చిన చెక్క, ధనియాలు 2 స్పూన్స్ అండి, లవంగాలు ఒక 4. ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట పక్కన. నెక్స్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని గాను నూనె అంటారు కదండి, అదే నువ్వుల నూనె, జింజర్లీ ఆయిల్. ఆ ఆయిల్ అయితే ఒక హాఫ్ కేజీ వరకు వేసుకోవాలండి. వేసుకొని కొంచెం సిమ్లో పెట్టి బాగా మరగనివ్వాలి. చూసారా బబుల్స్ వస్తుంది. జింజర్లీ ఆయిల్కి అయితే బబుల్స్ వస్తుంది, మీ అందరికీ తెలుసు కదా. సో అలా రానివ్వాలండి, సిమ్లోనే పెట్టుకోవాలి. పచ్చళ్ళు మనం ఇంట్లో చేసుకుంటేనే బెటర్ అండి. అది కొంచెమైనా పర్లేదు. ఇప్పుడు అమ్ముతున్నాం, కొనుక్కుంటున్నాం, చాలామంది చేస్తున్నాం, కొనుక్కుంటున్నాం, అన్నీ చేస్తున్నాం కదా. కానీ మన ఇంట్లో మన చేతితో పెట్టుకుంటేనే బెటర్ అని నేను అనుకుంటున్నానండి. మీరేమంటారు? నెక్స్ట్ ఆయిల్ అయితే మరిగిందండి. ఆ ఆయిల్లో మనం ప్రాన్స్ అయితే వేసుకోవాలి. మనం ఇందాక ఆయించుకున్నాం కదా, ఆ ప్రాన్స్ అయితే వేసుకోవాలండి. వేసి దాన్ని బాగా ఫ్రై చేయాలండి. చూసారా, ఆయిల్ అయితే కాగింది, అందుకని రొయ్యలు వేసాను. ఫ్రై చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ ప్రాన్స్ అయితే బాగా వేగాలండి ఆ ఆయిల్లోని. కొంచెం రెడ్డిష్ కలర్లో రావాలన్నమాట. ఆ రెడ్డిష్ కలర్ ఎలా రావాలన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగే ఫ్రై చేసుకోండి, ఓకేనా. చూసారండి, అవి బాగా వేగుతున్నాయి. చూడండి, ఇలా వేగితే చాలండి, తీసేయచ్చు. ఇంకైతే మనం స్టవ్ ఆపేద్దామండి. చూసారా ఎలా వేగాయో ఒక్కసారి. అలా వేగితే చాలండి, ఇంకా స్టవ్ అయితే మనం ఆపేద్దాం. ఇదిగోనండి, ఇలా వేగితే చాలు, మరీ వేగక్కర్లేదు. ఇలా వేపితే మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. అలా వేగుతున్న దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఒక 5 స్పూన్స్ వేయాలండి. నా స్పూన్ అయితే, నేను అల్లం వెల్లుల్లిలో పెట్టే స్పూన్ అయితే ఇదేనండి. ఈ స్పూన్తో ఒక 5 స్పూన్స్ అయితే చాలు, ఓకేనా. ఇందాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, అది పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడైతే మనం ఇందాల ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని అయితే పౌడర్గా చేసుకున్నానండి. ఇలా అయితే అయ్యింది. ఈ పౌడర్ని కూడా ఇందులో వేసేయాలి. వేసేసి బాగా కలపాలండి. మనం ఈ పౌడర్ అది వేసాం కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత ఇలా అయితే అయ్యింది. నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసానండి. మీరైతే ఒక పావు వేసుకోండి. ఇందాక హాఫ్ కేజీ అని చెప్పాను కదా నువ్వుల నూనె, ఒక పావు వేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే నాకు ఎక్కువ అయిపోయింది. నేను అనుకుంటున్నాను రొయ్యలు అయితే తీసేసాను నేను కొంచెం ఆయిల్ అయితే. ఈ ఆయిల్ అయితే సరిపోద్దండి, ఒక పావు అయితే వేసుకోండి. ఇందాక నేను హాఫ్ చెప్పాను కదా, పావు అయితే సరిపోతుంది, ఓకేనా. ఇలా అయితే అయ్యింది మసాలా అన్నీ వేసాక. తర్వాత ఏం చేయాలో చూద్దాం, ఓకేనా. ఇప్పుడు అదే అదే దాంట్లోనే సాల్ట్ తగినంత, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. నెక్స్ట్ కారం. నేనైతే అన్ని 2 స్పూన్సే వేస్తున్నాను. కారం మటుకు 3 స్పూన్స్ వేస్తున్నాను, ఎందుకంటే కారం ప్రాన్స్కి పట్టాలని. కారం, ఉప్పు వేసి శుభ్రంగా కలపాలండి, మంచిగా కలిపి. అన్నీ వేసి బాగా కలుపుతున్నానండి. మొత్తం అన్నీ నేను హోమ్ మేడే చేశానండి. ఇందులో ఏది బయట నుండి తేలేదు, ప్రాన్స్ తప్ప. ఉప్పు, కారం, ఆ మసాలా పౌడరు అన్నీ వేసి ఒకసారి బాగా తిప్పాలండి. తిప్పి ఇంకా వదిలేసేయాలి ఒక సైడ్. ఇప్పుడు ఇదైతే వేడిగా ఉంది కదండి,
ఇదంతా బాగా చాలా కూల్ అయిపోవాలండి. చాలా అంటే చాలా కూల్ అయిపోయాక నిమ్మకాయలు ఒక 3 అండి. ఒక 3 నిమ్మకాయలు జ్యూస్ తీసి ఇందులో వేసేసి మీరు ఏ కంటైనర్లో వేసుకుంటే ఆ కంటైనర్లో వేసేసుకొని 1 డే 24 అవర్స్ దాన్ని లిడ్ క్లోజ్ చేసి ఒక మూల పెట్టేయండి. 24 అవర్స్ తర్వాత మనం ఇంకా వాడుకోవచ్చండి, మనం తినొచ్చు ఇంకా. సో ఇప్పుడైతే నాదైతే వేడిగా ఉంది, వేడి చాలా చల్లరికి ఇంకా చల్లగా అయిపోవాలన్నమాట. అప్పుడే మనం లెమన్ అయితే ఒక 3 లెమన్స్, ఈ ఇవి ప్రాన్స్కి 3 లెమన్స్ పడతాయండి. 3 లెమన్స్ వేయాలన్నమాట జ్యూస్. వేసేసి శుభ్రంగా కలిపేసి మనం ఏ కంటైనర్లో తీసుకుందాం అనుకుంటున్నామో ఆ కంటైనర్లో వేసుకొని ఒక దగ్గర పెట్టుకుని ఒక 24 అవర్స్ తర్వాత మీరు తర్వాత నుండి యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒక 24 అవర్స్ మటుకు మీరు ఓపెన్ చేయకండి, నెక్స్ట్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకేనా అండి, మీకు ఈ ప్రాన్స్ పికిల్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే అండి, బాయ్ బాయ్.